ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, నేను మీ మోనికా. వెల్కమ్ టు ది రియల్ స్టోరీ. ఎన్నో రియల్ స్టోరీస్ని మేము ముందుకు తీసుకొచ్చాం. ఈరోజు కూడా ఒక రియల్ స్టోరీ తెలుసుకోబోతున్నాం. చరిత్రలో జరిగిన ఒక విచిత్రమైన చాలా ఖరీదైన మిస్కమ్యూనికేషన్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అదే మన టాపిక్. అయితే ఒక మిస్కమ్యూనికేషన్ అంటే ఒక్క క్షణం తప్పు జరిగింది. సో ఇందులో మనకి ఆసక్తి కలిగించే ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. అవేంటి అంటే, ఒక దేశం వాళ్ళ శక్తివంతమైన శత్రువులను పంపిన ఒక చిన్న రెస్పాన్స్ కేవలం ఒకే ఒక్క వర్డ్ వల్ల అపార్థం జరిగింది. 2 రోజుల్లో దానివల్ల లక్షల మంది ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. సో ఇది నిజంగా జరిగింది. అయితే అపార్థం ఏంటి, ప్రపంచ యుద్ధం ముగింపుని ఇది ఎలా మార్చగలిగింది, జపాన్ మీద అణుబాంబు దాడికి దారితీసిన ఒక కీలకమైన పదం ఏంటి, దాని స్టోరీ ఏంటి అని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. పోట్స్డామ్ అల్టిమేటం మరియు మొకుసాట్సు. సో 1945లో జరిగిన స్టోరీ ఇది. రెండో ప్రపంచ యుద్ధం ముగింపు దశలో ఉండగా జరిగింది ఇది. అమెరికా, బ్రిటన్ ఇంకా చైనా ఈ 3 కలిసి జపాన్కు ఒక ఫైనల్ హెచ్చరిక ఇచ్చాయి. దీన్నే పోట్స్డామ్ అల్టిమేటం అని అంటారు. ఈ పోట్స్డామ్ అల్టిమేటం ఏంటి అంటే, జూలై 26వ తేదీన 1945 మిత్ర రాజ్యాలు జపాన్ బేషరతుగా లొంగిపోవాలని డిమాండ్ చేయడం అనమాట. లొంగిపోకపోతే జపాన్కు తక్షణ వినాశకరమైన విధ్వంసం ఎదురవుతుంది అని హెచ్చరికలు చేశాయి. అది అణుబాంబు గురించి చెప్పకపోయినా వాళ్ళ ప్లాన్ అయితే అది. మరి జపాన్ రియాక్షన్ ఏంటి అంటే, చాలా సంక్షోభంలో ఉంది జపాన్, అప్పుడు లొంగిపోవాలా వద్దా అని డిస్కషన్స్ చేస్తూ ఉన్నారు. ఈ లోపల ఏమైంది, ప్రపంచ మీడియా లేకపోతే మిత్ర రాజ్యాల నుంచి, ఫ్రెండ్స్గా ఉన్న దేశాల నుంచి జపాన్కి ఒత్తిడి పెరిగింది. జపాన్ ప్రధానమంత్రిగా కాంటారో ఉన్నారు. ఆయన ఈ అల్టిమేటం మీద తాత్కాలికమైన వైఖరి ప్రకటించడానికి ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు, ప్రెస్ మీట్. మరి ఒక్క పదం అనుకున్నాం కదా, ప్రధానమంత్రి సుజుకి ఈ అల్టిమేటం మీద తమ వైఖరి తెలియజేస్తూ జపాన్ ప్రస్తుతానికి దీనిపై మొకుసాట్సు చేయాలి అని నిర్ణయించుకుందని ప్రకటించేశారు. అసలు ఈ మొకుసాట్సు అనే జపనీస్ పదానికి 2 అర్థాలు ఉంటాయి. నిజమైన అర్థం ఏంటి అంటే, ఇప్పుడే సమాధానం చెప్పకుండా దీని గురించి ఇంకాస్త ఆలోచించడానికి మౌనంగా ఉండడం. లేదు ఇంకొకటి ఏంటంటే, ఏదైనా సరే మాట్లాడడానికి నిరాకరించడం, నో కామెంట్ లాంటిది. సుజుకి ఉద్దేశం ఏంటి, ప్రభుత్వంలో అంతర్గత చర్చలు జరిగిపోయిన తర్వాత ఇంకొద్ది రోజుల్లో అధికారికంగా ఆన్సర్ చేస్తామని. తప్పుగా అర్థం చేసుకుంది ఏంటి అంటే అమెరికాకి వెళ్ళిన రెస్పాన్స్ ఆన్సర్ ఏంటి అంటే, దీనిని నిరాకరించారు లేదా పట్టించుకోలేదు అని వాళ్ళు అనుకున్నారు. మరి ఏం విపత్తు జరిగింది అంటే, జపాన్ ప్రభుత్వం వాళ్ళ మిత్ర రాజ్యాలకు పంపించిన ఈ అధికారిక ఇంగ్లీష్ అనువాదం అనేది లేదా ఈ స్పీచ్ అనేది కరెక్ట్ ప్రాసెస్లో లేదు. పశ్చిమ దేశాల మీడియా లేదా అమెరికా ప్రభుత్వం ఈ మొకుసాట్సు అనే పదాన్ని సెకండ్ మీనింగ్ తీసుకుంది. జపాన్ ఈ అల్టిమేటాన్ని పూర్తిగా తిరస్కరించింది అని తప్పుగా అర్థం చేసుకుంది. పాపం అమెరికా తీసుకున్న యాక్షన్ ఏంటో తెలుసా, జపాన్ లొంగిపోవడానికి సిద్ధంగా లేదు అని అమెరికా డిసైడ్ అయిపోయి అప్పుడు అధ్యక్షుడిగా ఉన్న హ్యారీ ఎస్ ట్రూమన్ అణుబాంబు ప్రయోగం కోసం ఫైనల్గా ఆదేశాలు కూడా ఇచ్చేశారు. ఈ మొకుసాట్సు అనే ఒక పదం ఎప్పుడైతే టెలికాస్ట్ చేశారో కేవలం 10 రోజుల తర్వాత ఆగస్టు 6, 1945 ఆ రోజు హిరోషిమా మీద మొదటి అణుబాంబు వేయడం జరిగింది. సో ఫైనల్గా కేవలం ఒక ట్రాన్స్లేషన్ ఎంత పెద్ద యుద్ధం జరగడానికి కారణమైందో అర్థమైంది కదా. ఒక తప్పుడు పదం అది, దాన్ని అనువదించేటప్పుడు జరిగిన పదం వల్ల ఎంత ప్రభావితమైందో. సో జపాన్ ఉద్దేశం ఆలస్యం చేయడం మాత్రమే అయినప్పటికీ ఆ పదం యొక్క తప్పుడు అర్థం ప్రపంచంలో చాలా విషాదకరమైన ఒక సంఘటనకి కారణమైంది. ఇది నిజంగానే జరిగింది, ఒక చిన్న వర్డ్ మిస్టేక్. సో ఇలాంటివే మనం ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకుంటున్నాం. అందులో ఇదొకటి. మీకు ఎలా అనిపించింది? చిన్న మిస్అండర్స్టాండింగ్ రెండో ప్రపంచ యుద్ధంలో ఒక పెద్ద విపత్తు కారణమైందంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.